అంధాధున్ అనే హిందీ సినిమాని ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీలో ఆయుష్ ఖురానా, రాధికా ఆప్టే నటించిన ఈ మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్గా మిగిలిపోయింది. ఈ సినిమా మన ఊహకి అందని ట్విస్టులు చాలా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో నితిన్ హిర్లాపతి డైరెక్షన్లో మాస్టరో అనే పేరుతో తెలుగులో రాబోతుంది. సినిమా ఓపెన్ అవగానే ఒక రైతు తన పొలంలో క్యాబేజీ పంటను కాపాడుతూ కాపలా కాస్తూ ఉంటాడు. ఇంతలో ఒక కుందేలు వల్ల ఆ పంట దెబ్బతింటం గమనించి తుపాకీతో దాన్ని వెంబడిస్తాడు. అది పొలం నుండి పారిపోతూ హైవే మీదుగా పరుగులు తీస్తుంది. ఇంతలో ఆ రైతు తుపాకీతో దాన్ని కాలుస్తాడు. దాంతో అది బెదిరిపోయి హైవే గుండా వెళ్ళే ఒక కారు మీదకి దూకుతుంది. దీంతో ఆ కార్ కంట్రోల్ తప్పి పల్టీ కొడుతుంది. ఈ సీనే ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ సీన్. ఈ సీన్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ సీన్లో ఆకాష్ అనే ఒక వ్యక్తి మంచి పియానిస్ట్గా ఉంటాడు. అతని తల్లిదండ్రులు లేకపోవడంతో ఒక్కడే ఒంటరిగా తన ఫ్లాట్లో ఉంటూ ఉంటాడు. మొదట్లో స్ట్రెస్ వల్ల పియానోను సరిగా ఫోకస్ చేయలేకపోతూ ఉంటాడు. కళ్ళు కనిపించకుండా ఒక మాస్క్ వంటి పరికరం పెట్టుకొని పియానోను వాయిస్తాడు. ఈ ఐడియా పనిచేయడంతో అదే కంటిన్యూ చేస్తాడు. అదే కాక సొసైటీలో కళ్ళు లేని వాళ్ళంటే సింపతి ఉంటుందని దాన్ని వాడుకొని పియానోను నేర్పుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు ఆకాష్. ఎలాగైనా మ్యూజిక్ కాంపిటీషన్లో గెలిచి లండన్ వెళ్ళి సెటిల్ అవ్వాలని అతని డ్రీమ్. ఆకాష్ ఉండే ఫ్లాట్ కింద బంటు అనే కుర్రాడు ఉంటాడు. వాడికి ఎప్పటినుంచో ఆకాష్ బ్లైండ్ కాదని డౌట్ ఉంటుంది. ఎప్పుడూ ఆకాష్ని గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సీన్లో సోఫీ అనే అమ్మాయి రోడ్ పైన వెళ్తూ పొరపాటున ఆకాష్ని గుద్దుతుంది. ఆకాష్ బ్లైండ్ అని తెలిసి సారీ చెప్పి అతన్ని కాఫీ షాప్కి ఇన్వైట్ చేస్తుంది. సోఫీ ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటుంది. మాటల మధ్యలో ఆకాష్ పియానో ప్లేయర్ అని తెలుసుకుని అతనికి ఆమె రెస్టారెంట్లోనే జాబ్ ఇప్పిస్తుంది. తన పర్ఫార్మెన్స్తో ఒక మంచి పేరు సంపాదిస్తాడు ఆకాష్. అదే రెస్టారెంట్లో అతనికి ప్రమోద్ అనే యాక్టర్ పరిచయం అవుతాడు. మరోవైపు ఆకాష్, సోఫీ ఒకరినొకరు ప్రేమలో పడిపోతారు. అడ్వాన్స్ అయిపోతూ ఉంటారు. ప్రమోద్కి ఆకాష్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చి మా పెళ్లి రోజు పియానో ప్లే చేయడానికి అడ్వాన్స్ ఇచ్చి సరిగ్గా 1 గంట కల్లా రమ్మని చెప్తాడు ప్రమోద్. ఆకాష్ అదే టైంకి ప్రమోద్ ఉండే ఫ్లాట్కి వెళ్తాడు. అతని భార్య సినీ డోర్ ఓపెన్ చేస్తుంది. ప్రమోద్ ఇంట్లో లేడు, బెంగళూరు వెళ్ళాడు, ఈవినింగ్ వస్తాడు అని చెప్తుంది. కానీ తనని రమ్మన్నాడని ఆకాష్ చెప్పడంతో ప్రమోద్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తుంది సినీ. ఆకాష్ని లోపల పిలిచి పియానో దగ్గర కూర్చోబెట్టి ప్రమోద్ తర్వాత జాయిన్ అవుతాడట అని చెబుతుంది. నిజానికి ఒక ఇంపార్టెంట్ పని వల్ల బెంగళూరు వెళ్ళాలి, ఈవినింగ్ కల్లా వచ్చేస్తానని ప్రమోద్ సినీకి చెప్పి ఉంటాడు. ప్రమోద్ వచ్చే లోపల ఏదైనా ట్యూన్ ప్లే చేయమని సినీ అడగడంతో ఆకాష్ పియానో ప్లే చేస్తూ ఉంటాడు. ఇంతలో అతనికి ఇంట్లో ఒక డెడ్ బాడీ కనపడటంతో ఆకాష్ షాక్ అవుతాడు. అయినా సరే ఏమీ కనిపించినట్టు మేనేజ్ చేస్తాడు. కొద్దిసేపటికి వాష్రూమ్ వెళ్ళాలని సినీని అడగగా ఆవిడ సాయంతో వాష్రూమ్కి వెళ్తాడు. బాత్రూంలో మరో వ్యక్తి తుపాకీ పట్టుకొని ఉంటాడు. ఆకాష్కి భయం వేసిన గుడ్డివాడిలాగానే యాక్టింగ్ కంటిన్యూ చేస్తూ వస్తాడు. తిరిగి పియానో దగ్గరికి సినీ సాయంతో వచ్చిస్తున్నప్పుడు ఆ డెడ్ బాడీని చూసి షాక్ అవుతాడు. అది ఎవరో కాదు, ప్రమోద్ డెడ్ బాడీయే. అసలు ఏం జరిగి ఉంటుందంటే ప్రమోద్ బెంగళూరు నుంచి ఈవినింగ్ వస్తానని సినీకి చెప్పడంతో సినీ తన బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇంతలో సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ప్రమోద్ వస్తాడు. అక్కడ జరిగిన గొడవలో సినీ బాయ్ ఫ్రెండ్ ప్రమోద్ని షూట్ చేసి చంపేస్తాడు. అంత భయంలోనూ గుడ్డివాడిలా మేనేజ్ చేస్తూ పియానో ప్లే చేస్తుంటాడు ఆకాష్. మరోవైపు సినీ తన బాయ్ ఫ్రెండ్ కలిసి డెడ్ బాడీని ఒక సూట్ కేసులో షిఫ్ట్ చేస్తూ మధ్యలో డౌట్ రాకుండా ఆకాష్ పర్ఫార్మెన్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది సినీ. ఇంతలో సినీ బాయ్ ఫ్రెండ్ ఆ డెడ్ బాడీని ఉన్న సూట్ కేసుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రమోద్కి వర్క్ ఉన్నట్టుంది, ఇంకా లేట్ అవుతుందేమో అని చెప్పి ఆకాష్ని కూడా అక్కడి నుంచి పంపేస్తుంది సినీ. ఆ తర్వాత ఒక్కటే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఆకాష్కి ఇదంతా తప్పు అనిపించి తర్వాత రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆకాష్ షాక్ అవుతాడు. ఆ ఆఫీసర్ ఎవరో కాదు, సినీ బాయ్ ఫ్రెండ్. అతని పేరు మనోహర్. ఎందుకు వచ్చావు అని మనోహర్ అడిగితే నేను ఎంతో ఇష్టంగా పెంచుకునే పిల్లిని కిందింట్లో ఉండే బంటు చంపేశాడు, ఇది కంప్లైంట్ చేయడానికి వచ్చాను అని అంటాడు. మనోహర్కి ఆకాష్ మీద డౌట్ వచ్చి ఇద్దరూ కలిసి ఆకాష్ ఉన్న ఫ్లాట్కి వెళ్తారు. అక్కడ మనోహర్ ఆకాష్ని పదునైన కత్తితో భయపెట్టాలని చూస్తాడు. కానీ ఆకాష్ మాత్రం భయపడకుండా గుడ్డివాడిలాగానే నటిస్తాడు. కొద్ది రోజుల తర్వాత ప్రమోద్ని ఎవరో హత్య చేశారని, బాడీ ఒక రివర్లో దొరికిందని చెబుతారు. ప్రమోద్ భార్య సినీ ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ గొడవలాగా పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది. ప్రమోద్ అంత్యక్రియలు జరిగిన తర్వాత ఒక సంతాప సభలో పియానో ప్లే చేయడానికి ఆకాష్ని పిలుస్తారు. అక్కడ సినీ దొంగ ఏడుపులు చూసి ఆకాష్ షాక్ అవుతాడు. సినీకి ఎదురింట్లో బీసా అనే పెద్దవాడు ఉంటుంది. తను కూడా ఆ ఈవెంట్కి అటెండ్ అయి ఉంటుంది. బీసా ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు ప్రమోద్ ఇంట్లో ఆకాష్ని కాకుండా మూడో వ్యక్తిని కూడా చూశాను, అతను చూడటానికి అచ్చం బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు, సినీ ఎందుకో అబద్ధం చెబుతోంది, వెళ్ళి అడగండి అని అంటుంది. ప్రమోద్కి మొదటి భార్యతో డాలీ అనే కూతురు ఉంటుంది. తాను ఆకాష్ దగ్గరకు వెళ్ళి డాడీ ఫేవరెట్ సాంగ్ని పియానోని ప్లే చేయటం నాకు నేర్పుతావా అని అంటుంది. ఆకాష్ సరే అంటాడు.
ఆ తర్వాత రోజు డాలీకి పియానో నేర్పడానికి ఆకాష్ ప్రమోద్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎగ్జాక్ట్గా అదే టైంలో సిని ఎదురింట్లో ఉండే బీసా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ బీసాను కిందికి తోస్తుంది. బీసా అక్కడికక్కడే చనిపోతుంది. ఇదంతా ఆకాష్ చూస్తాడు. బీసా కాలు జారి పడిపోయినట్లు సీన్ క్రియేట్ చేస్తుంది సిని. దీంతో ఆకాష్ మరింత భయపడిపోయి అక్కడి నుంచి వచ్చేస్తాడు. కానీ ఎందుకో సినికి ఆకాష్ బ్లైండ్ కాదనే డౌట్ వస్తుంది. ఆకాష్ ఫ్లాట్లో ఉన్నప్పుడు కిందింట్లో ఉండే బంటు ఆకాష్ని ఒక వీడియో రికార్డ్ చేస్తాడు. అది చూస్తే అతను బ్లైండ్ కాదని అందరికీ తెలిసిపోతుంది. కాసేపటికి ఆకాష్ ఫ్లాట్కి సిని వస్తుంది. పక్కనే ఉండే గుడికి వచ్చాను అని చెప్పి ప్రసాదంగా ఒక స్వీట్ ఇస్తుంది ఆకాష్కి. ఆకాష్ దాన్ని తీసుకొని తింటాడు. ఆకాష్ కాఫీ తెస్తానని లోపలికి వెళ్తాడు. సిని కూడా ఆకాష్ని భయపెట్టాలని చూడగా అతను చక్కగా మేనేజ్ చేస్తాడు. ఇంతలో ఆకాష్ కాఫీ తీసుకుని వస్తాడు. సిని ఆకాష్ తీసుకొచ్చిన కాఫీలో అతని ముందే పాయిజన్ కలిపి తాగుతాడేమని వెయిట్ చేస్తుంది. కానీ ఆకాష్ మాత్రం బిస్కెట్ మీద సాకు పెట్టి ఆ కప్పును కింద పడేస్తాడు. దీంతో సిని అతను బ్లైండ్ కాదని అర్థమవుతుంది. ఆ తర్వాత సిని గన్ చూయించి మర్యాదగా ఒప్పుకో, నువ్వు బ్లైండ్ కాదని. ఆకాష్ గ్లాస్ తీసేసి నన్ను వదిలేయండి మేడం, నేను లండన్ వెళ్ళిపోతున్నాను, ఈ విషయం ఎవరితో చెప్పను అంటాడు. సడన్గా ఆకాష్కి నిజంగా కళ్ళు కనిపించవు. తాను పెట్టిన ప్రసాదంలో ఏదో కలిపిందని అర్థమవుతుంది ఆకాష్కి. మెల్లిగా ఆకాష్ అన్కాన్షియస్లో వెళ్ళిపోయి కింద పడిపోతాడు. ఇంతలో ఆకాష్ లవర్ సోఫీ అక్కడికి వస్తుంది. కింద బంటు సోఫీకి ఆకాష్ వీడియో చూపిస్తాడు. ఆకాష్ బ్లైండ్ కాదని తెలిసి కోపంగా పైకి వచ్చి డోర్ కొడుతుంది సోఫీ. సిని డోర్ తీసి తాను ఆకాష్ రొమాన్స్ చేసుకుంటున్నట్టు సీన్ క్రియేట్ చేస్తుంది. సోఫీ మత్తులో ఉన్న ఆకాష్ని తిట్టి వెళ్ళిపోతుంది. బంటు దగ్గర ఉన్న వీడియోను డిలీట్ చేసి సిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిద్ర లేచిన తర్వాత తన చూపు కోల్పోయిన విషయం ఆకాష్కి అర్థమవుతుంది. ఏ అబద్ధంతో అయితే జీవితంలో పైకి రావాలని అనుకున్నానో అదే అబద్ధం నిజమై అతని జీవితం తలకిందులుగా అయిపోయింది. సోఫీ ఫోన్ చేసి విషయం చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ తను వినిపించుకోదు. సిని జరిగిన విషయం మొత్తం మనోహర్కు చెబుతుంది. చంపకుండా కేవలం చూపు పోగొట్టినందుకు సినిపై కోపంగా మనోహర్ ఉంటాడు. ఆ తర్వాత మనోహర్ ఆకాష్ ఫ్లాట్కి వెళ్ళి అతన్ని చంపాలని ట్రై చేస్తాడు. కానీ ఆకాష్ అతి కష్టం మీద తప్పించుకొని పారిపోతాడు. ఒక రోడ్ మీద పడిపోతాడు. అలా పడిపోయిన ఆకాష్ని ఆటో డ్రైవర్ మొదలి అతని భార్య సుక్కు కాపాడి డాక్టర్ స్వామి దగ్గరికి తీసుకుని వెళ్తారు. నిజానికి వాళ్ళ ముగ్గురు, డాక్టర్, మొదలి, సుక్కు ముగ్గురు కూడా అతి కిరాతకులు. ఇలా ఏ దిక్కు లేని వాళ్ళని చూసి కిడ్నాప్ చేసి వాళ్ళ ఆర్గాన్స్ని దొంగలిస్తూ బయట అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఆకాష్కి వాళ్ళ మీద అనుమానం వచ్చి తప్పించుకోవాలని ట్రై చేస్తాడు. కానీ కుదరదు. చివరికి తనను వదిలేస్తే ₹1,00,00,000 వచ్చే మార్గం చెప్తానని వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. అలా వాళ్ళు ఆకాష్ని వదిలిపెడతారు. ఆకాష్ తర్వాత సినీ ఇంటికి వెళ్ళి తాను లండన్ వెళ్ళిపోతున్నానని చెప్పి తనను వదిలేయమని చెప్తాడు. అతన్ని చంపే ఉద్దేశంతో ఉన్న సిని నీతో డీల్ మాట్లాడాలని చెప్పి కార్లో డ్రైవ్కి బయటకు తీసుకువెళ్తుంది. కానీ దారి మధ్యలో మురళి, సుక్కు హెల్ప్ సహాయంతో సినీని కిడ్నాప్ చేస్తాడు ఆకాష్. అలాగే మనోహర్ భార్యకి కాల్ చేసి ఆమె భర్త మనోహర్కి సినీకి మధ్య ఉన్న ఇల్లీగల్ అఫైర్ గురించి లీక్ చేస్తాడు. వాళ్ళందరూ ప్రమోద్ని హత్య చేశారు అని ₹1,00,00,000 ఇవ్వకపోతే ఈ విషయాన్ని వీడియో రూపంలో బయటపెడతానని బ్లాక్మెయిల్ చేస్తాడు. అలాగే చిన్న డ్రామా ఆడి సినీ నోటితోనే తాను ప్రమోద్ని, బీసాను చంపిన విషయాన్ని చెప్పిస్తారు. దాన్ని మొబైల్లో అంతా రికార్డ్ చేసి మనోహర్ భార్యకి అడ్రస్ పంపి ₹1,00,00,000 మనోహర్కిచ్చి ఒంటరిగా పంపాలి అని అంటాడు ఆకాష్. కానీ మనోహర్ భార్య భర్త చేతికి గన్ ఇచ్చి ఆకాష్ని తన గ్యాంగ్ని చంపేయమని చెబుతుంది. అప్పటిదాకా ఆకాష్ మాట విన్న మురళి, సుక్కు మైండ్లో ఇంకొక కొత్త ఐడియా వస్తుంది. సినితో పాటు ఆకాష్ని కూడా ఒక రూమ్లో కట్టి పడేస్తారు. మనోహర్ నుండి డబ్బు తీసుకోవడానికి మురళి అండ్ సుక్కు వెళ్తారు. సిని అండ్ ఆకాష్ ఒకరినొకరు హెల్ప్ చేసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. కానీ కట్లు విప్పగానే సిని ఆకాష్ని చంపడానికి ట్రై చేస్తుంది. మొత్తానికి డాక్టర్ స్వామి సహాయంతో ఆకాష్ సినీని కట్టి కార్లో పడేస్తాడు. అక్కడి నుంచి ముగ్గురు బయలుదేరుతారు. మరోవైపు మనోహర్ డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి మురళిని షూట్ చేస్తాడు. కానీ సుక్కును పట్టుకోబోయి లిఫ్ట్లో ఇరుక్కొని పోతాడు. సుక్కు మీ విషయం అంతా నాకు తెలుసు, మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తానని చెబుతుంది. అలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయానని భావించి తుపాకీతో తనను తానే లిఫ్ట్లో కాల్చుకుంటాడు మనోహర్. సుక్కు డబ్బుతో పాటు మురళిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. కానీ అప్పటికే మురళి చనిపోయి ఉంటాడు. అంతేకాక మనోహర్ ఇచ్చిన బ్యాగ్లో డబ్బుల మధ్యలో అన్ని తెల్ల కాగితాలే ఉంచుతాడు. మరోవైపు కారులో కొంత దూరం వెళ్ళాక మనం ఎక్కడికి వెళ్తున్నాం అని స్వామిని అడుగుతాడు ఆకాష్. సినీ లివర్ ఒక దుబాయ్ షేక్ కూతురు లివర్తో మ్యాచ్ అయింది. ఈమెను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తే ₹6,00,00,000 ఇస్తారని చెప్పాడు స్వామి. దానికి ఆకాష్ సినీని చంపాలనుకోవడం లేదు, కేవలం తాను చేసిన నేరం ప్రూవ్ అయితే చాలు అంటాడు ఆకాష్. ఇదంతా కారులో వెనుకలో ఉండి విన్న సినీ చాలా బాధపడుతుంది. దారి మధ్యలో సినీ గొడవ చేస్తుంటే మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలని స్వామి ట్రై చేస్తాడు. సినీ దగ్గరకు రాగానే స్వామిని చంపేస్తుంది సినీ. అలా సినీ, ఆకాష్ ఇద్దరు కారులో కొంచెం దూరం వెళ్ళాక ఆకాష్ని కార్ దిగమని చెబుతుంది. తాను చేసిన హత్యలన్నిటికీ ఆకాష్ ఒక్కడే ఎవిడెన్స్ కాబట్టి ఆకాష్ని కార్తో గుద్ది చంపాలని స్పీడ్గా వస్తుంది. సడన్గా మనం ఫస్ట్ సీన్లో మాట్లాడుకున్న కుందేలు సినీ కారు మీదుగా దూకుతుంది. దీంతో కారు బ్యాలెన్స్ తప్పి
బోల్తా కొడుతుంది. మొత్తానికి ఆకాష్ మరియు కుందేలు తప్పించుకున్నారు. కానీ సినీ మాత్రం ఆ యాక్సిడెంట్లో చనిపోతుంది. అలా 2 సంవత్సరాల తర్వాత ఆకాష్ లవర్ సోఫీ ఒక్కసారిగా యూరప్ ట్రిప్కి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటుంది. సడన్గా ఆకాష్ గొంతు వినపడి అక్కడ ఉన్న రెస్టారెంట్ లోపలికి వెళ్తుంది. అక్కడ ఆకాష్ పాట పాడుతూ పియానో ప్లే చేస్తూ ఉంటాడు. అప్పుడు దగ్గరకు వెళ్ళి చేయిస్తుంది. ఆకాష్ చేయిని గుర్తుపట్టి సోఫీ అని పిలుస్తాడు. ఇంకా గుడ్డివాడిగా మోసం చేయటం ఇంకా నువ్వు ఆపలేదా అని అడుగుతుంది. ఆకాష్ సోఫీకి జరిగిందంతా చెప్పి ఒక ఫ్రెండ్ సాయంతో తాను ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఆ తర్వాత సోఫీ, రేపు నేను ఒక మ్యూజికల్ పార్టీ అరేంజ్ చేస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి అని అంటుంది. అలా ఆకాష్ని ఇన్వైట్ చేస్తుంది. కానీ ఆకాష్, నేను ఇండియాకి వెళ్ళిపోతున్నాను, రేపు టైం ఉంటే ట్రై చేస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. సోఫీ మాత్రం ఆకాష్ని చూస్తూ ఉంటుంది. ఆకాష్ వెళ్లే దారిలో ఒక కోక్ టిన్ పడిపోయి ఉంటుంది. అతను తన స్టిక్తో ఎగ్జాక్ట్గా దాన్ని పక్కకు కొడతాడు. దీంతో ఇంతకీ ఆకాష్ బ్లైండా కాదా అనే కన్ఫ్యూజన్లో ఉండగా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.